నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత. ముదిరాజులపై వీడీసీ దౌర్జన్యం. ఇందులో భాగంగా ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి గుడికి ముండ్ల కంపలతో కంచె వేసిన లోలం వీడీసీ సభ్యులు. తీవ్ర భయాందోళనకు గురవుతున్న ముదిరాజు కుటుంబాలు. ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. జై పెద్దమ్మ తల్లి, జై ముద్రాజ్. లోలం విలేజ్, మండల్ ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. మా ముత్తరాజు సంఘం పెద్ద సంఘము. అన్న మాకు 1995 భూమి అన్న, మేము భూమి కొన్నాము. అయితే విలేజ్ వేడీసీ కమిటీ వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారు అన్న. మేము ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము విన్నపించినాము. ఖచ్చితంగా ఇది మాకు న్యాయం జరగాలని. నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్న, 50 కుటుంబాలు, చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని సహకరించాలని మేము కోరుచున్నామన్న. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. మాది లోలం గ్రామం, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. మాది ముద్రాజ్ పెద్ద సంఘం. మేము 1995 మా యొక్క భూమి శంకరయ్య అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినాము. అప్పటి నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. ఈ భూమిగా మేము పెద్ద మందిరం కూడా కట్టుకున్నాము. మిగతా ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అది మేము ఓపెన్ ప్లేస్ గానే పెట్టుకున్నాము. ఆ భూమి మాకు పట్టా పాస్బుక్లు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ భూమిలో ఈడీసీ మా భూమిని ఆక్రమించడానికి దౌర్జన్యం చేస్తుంది. ఆ భూమిని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాం అని అడిగితే, ఈ రోజు మా పెద్దమ్మ మందిరం గేట్ ముందర కూడా కంపలేసిర్రు. మమ్మల్ని వీడీసీ బహిష్కరణ కూడా చేసింది. మాకు ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఈ విషయంలో మాకు అందరు సహకరించి మాకు ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మా మీద చాలా దౌర్జన్యంగా అటాక్ చేస్తుంది. మా సభ్యుడు ఇంటి ముందర కూడా ఈ రోజు రాళ్ళు తీసుకొచ్చి గుమ్మరియడం జరిగింది. మా పెద్దమ్మ గేట్ ముందర కూడా కంపేయడం జరిగింది. మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళు విడిసి సభ్యులంతా కలిసి మమ్మల్ని అటాక్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. నాకు ఎప్పుడు ఏ అపాయం జరిగేది కూడా తెలుస్తలేదు. 250, 300 గడప ఆలది ఉన్నది. 50 మంది మేమైనా. వీళ్ళు ముద్రాజులు వీళ్ళతో ఏమవుతుందని వీళ్ళు మమ్మల్ని ఏదైనా చేయగలుగుతామన్న దౌర్జన్యం మీద మమ్మల్ని పొద్దున్నే ఇప్పుడు గత 2 రోజులుగా మరీ దౌర్జన్యంగా మా మీద దాడులు చేయడం జరుగుతుంది. మా గుడి ముందట ఉన్న తోవని కూడా చెడిపేసిర్రు. మా గుడికి రానియకుండా ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళే కంపేసిర్రు. మరి మా సంఘ సభ్యుల ఇండ్ల ముందట రాళ్ళు కూడా గుమ్మరిచ్చిర్రు. ఇలా అన్ని దౌర్జన్యాలు మా మీద చేస్తుర్రు. మాకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మా భూమి మా మీద మా పేరు మీద ఉన్నది. అవన్నీ ఉన్నప్పటికీ కూడా విడిసి మా మీద దౌర్జన్యం చేస్తుంది. ఈ సమస్యను కలెక్టర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ తమ దృష్టికి తీసుకొని పరిష్కరించి మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మేము కొనుక్కున్న భూమి సార్, ఇది కొనుక్కున్న భూమి వాళ్ళు అక్రమంగా అనుభవించుకుంటామంటామని మా దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేసి గుంజుకుంటామని చూస్తున్నారు. ఏదో అప్పుడు ఆడవన్నాయి అలా కాకుండా భూములు అలా వన్నాయి. అవి పట్ట బుక్కులు అంటానని 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి భూములల్లా. ఆడికెళ్ళి మరి పట్ట బుక్కులు అవి మేము చేపించుకుంటామంటానని ఎల్లగొట్టిండ్రు. ఇంకో తాట వన్నాయి, ఆడికెళ్ళి ఎల్లగొట్టిండ్రు. మావి కూడా పట్ట బుక్కులే కదా, పట్టకున్నాయి కదా భూములు. మరి మా ఆయన లచ్చి పన్నాయి పంటే నోరు లేని పశువులు పోని పండని. మాకు అధికారం లేదు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏదో చేసుకొని బతుకుతాము. నిరుపేదలం అయితే మేము అంటనని ఊకున్నాం మేము అంతే. కానీ అన్నీ మక్కేసినాము, పెసరాలికినాము, మినుములు అనుకున్నాము అని పండని అంటనని ఊకున్నాం. ఇప్పుడు మా ఇది అది వీళ్ళతో ఏమైతుంది అంటనని మమ్మల్ని దౌర్జన్యం చేసి మా పానలకే డోకున్నది సారు. దయచేసి మమ్మల్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కానీ మాకు ఏదో న్యాయం చేసేది చెయ్యండి. అందరికి నమస్కారం చేసి చెప్తున్నాము. మా పెద్దమ్మ తల్లి దయ వలన మా పెద్దమ్మకు ఇప్పుడు రాకుండా కంపేసిన వాళ్ళన్న దేవుడికి కంపేసిన వాళ్ళు ఉన్నారా సార్? ఇవాళ దేవాలయంకు కంపేస్తే ఒక తల్లికి కంపేసినట్టే కదా. మరి వాళ్ళకు కూడా అర్థం ఉండాలి కదా. అది మరి అది ఎట్లేసిండ్రా కంప, అది మీరు పరిష్కారం చేయండి.
మాది నిజామాబాద్ జిల్లా లోలం గ్రామం మండలం ఇందల్వై. మాకు ఎందుకంటే ఊరు విలేజ్ నుంచి మొత్తము అచ్చ ప్రకారంగా మాకు మొత్తము ఇంటి మీదకి వచ్చిర్రు సార్. మా విలేజ్ తరపున మేము భూమి కోసం కొట్లాడితే మా 3 కుటుంబాలకు ఐడర్ తెచ్చి ఇంటికాడ పోసిండ్రు. మరి ఇక మాకు భూమి ఇవ్వమన్నందుకు మా పరిస్థితి ఏం కావాలా? మాకు ఏడ గాటెడు భూమి లేదు. మాకు దేవుడు భూమి మాది మేము చేసుకొని చెట్లు పెట్టుకుందామని మేము ఆలోచించి మేము చేసుకుంటే చెట్లు పెట్టినాము, కొన్ని ఒక బిగడ చెట్లు పెట్టినాము. ఇంకా తర్వాత భూమిలో మేము చేసుకుంటాము అని మేము అనుకుంటే మాకు సహకారం చేస్తలేరు. మరి మాకు పానాపాయం బాగా ఉంది. అందుకోసమే మా ఇంటికి 3 కుటుంబాలకు ఊరు విలేజ్ నుంచి మొత్తము ఐడార్ తీసుకొచ్చి ఇంట్లో ముందట పోసిండ్రు. ఇంట్లోకి తాళాలు పెట్టే పరిస్థితి చేసిండ్రు. మరి ఊళ్ళో ఉండదందుకు కూడా మాకు పానాపాయంగా ఉంది. ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆడియో కానీ సహకరించి దయచేసి మా పానాలకు ఇబ్బంది న్యాయం చేయగలరని కోరుతున్నాము. ముద్రాజుల ఐక్యత, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు లోలం గ్రామంలో ముద్రాజుల పైన దౌర్జన్యంగా అక్రంగా భూమిని వాళ్ళ పట్ట పేరుగా లీగల్గా పట్ట పాస్బుక్ల పేరు మీద ఉండగా దౌర్జన్యంగా కొందరు వ్యక్తులు వచ్చి వీడీసీ వ్యక్తులు వచ్చేసి భూమి మాదని లాక్కోవడం, మరియు ముద్రాజుల పైన వాళ్ళు ఏం చేస్తారు, 50 కుటుంబాలు ఉన్నాయి, 300 కుటుంబాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేస్తారని వాళ్ళు అక్రంగా మన ముద్రాజుల పైన దౌర్జన్యంగా వేసి ఈ భూమి గుంజుకుందాం, ఈ భూమి వాళ్ళది కాదు, తాత ముత్తాల నుంచి బలరవాణి అంటే ఏదో పోనని బలరవాణిని ఇచ్చినాం. మరి పక్కనే 12 ఎకరాల భూములు ఉంది, బలరు వండినాయి, అన్ని వండినాయి. ఆ భూమిని మరి ఎందుకు ఇస్తలేరు? ఈ భూమి మీద మీకు అన్నెందుకు? ముద్రాజులంతా అంత కులక్క, ముద్రాజులంతా అంత లుక్క. ఏమైనా సరే రాష్ట్రం కదిలినా సరే ఈ లోలంలా ఈ భూమిని మాత్రం ఒక ఇంచు జరగనీయకుండా ధర్నాలు, రస్తరోకలు నిన్న మొన్న రామణపేటలో అయింది, మొన్న మోర్తాల్లో అయింది. ఎక్కడికెక్కడైనా సరే నిజామాబాద్ అయినా సరే కమిషనర్ గారు స్పందించకుంటే హైదరాబాద్ కమిషనర్ గారు మన అసెంబ్లీ ముంగడ ధర్నా అయ్యేందుకు మా ముద్రాజులు ఇలా ముందుకున్నారు. ముద్రాజులు నాచిక లేరు, ముద్రాజుల కుటుంబాల బీసీలలో అత్తెక్కేసి ఉంది. మేమేమని అనుకుంటే ఇలా గవర్నమెంట్ ఉండాలంటే ఉంటది, పోవాలంటే పోతుంది. పైన గవర్నమెంట్ తలవారు పట్టుకొని ముద్రాజులతోనే ఏమైతే అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి చిరంజీవులతో రక్తం తాగుతుంది. మా ఖబర్దార్, ఒక్కసారికి ఇట్లా మేము రోడ్ ఎక్కినామనుకో ఏ గవర్నమెంట్ అయినా దించతందుకు మాకు హక్కు ఉంది. మా హక్కులని ఎవరి అడ్డుకున్న ఊకోము. మర్యాద ఏందో మా తాత ముత్తాతల నుంచి ఉన్న ముద్రాజులు కోపాలతో నుండే ఏ పని చేసినా ముద్రాజులతోనే అయితే అంటున్నాయి. మేము శాంతంగా వచ్చినాం, కొద్దిగా చదువుకున్నాం, ముందుకు పోతామంటే అడుగున అడ్డంకులు చేస్తే తొక్కి పెడతామని ఖబర్దార్ అని చెప్తున్నా. జై ముద్ర, జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. ఈరోజు లోలం గ్రామము, ఇందల్వాయి మండలము, నిజామాబాద్ జిల్లా ముద్రాజ్ సంఘం మీద పెద్ద ముద్రాజ్ సంఘం మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని అరికట్టాలని అధికారులకి కాదు ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాం. ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండల్ లోలం గ్రామంలో గత 2 రోజులుగా నిన్న జరిగినటువంటి వాతావరణం మామూలుగానే ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినప్పటికి కూడా మన వాళ్ళు లోలం గ్రామస్తులే, మేము ఊరి వాళ్ళతోటి ఉండేది ఉంది, కలిసి ఉండాలా, మేము ఊరితోటి అందరితోటి మంచిగా ఉంటామనే ఆలోచనతోటి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము సాల్వ్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడంతో నిన్న జరిగినటువంటి సంఘటన మామూలుగా తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. కానీ వాళ్ళు అదే అదునుగా తీసుకొని ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉందంటే, వాళ్ళు పెట్టినటువంటి హింస అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటి, చేసేది ఒకటిగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ల్యాండ్ విషయంలో ఒకరోజు అక్కడ మాది ఉందని ఇక్కడ మాది ఉందని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారు. కానీ మీ అందరికి కూడా కొందరు వ్యక్తులు ఏమంటారు అంటే మేము కూడా బీసీలే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరు? మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాల, ఈ ఊర్లో ఉన్న మొత్తం కూడా బీసీలే కదా, మరి ముదిరాజులు బీసీలు కాదా? ముదిరాజుల మీద దాడి జరిగితే బీసీల మీద దాడి జరిగినట్లు కాదా? మీకు ఒకవేళ అన్యాయం జరిగిందని మీరు భావించినట్లయితే, మీకు నిజంగా మనం కూడా, మన దేశం కూడా ప్రజాస్వామ్య దేశం, ఇది అధ్యక్ష పాలన ఉన్నటువంటి
నిర్బంధం ఉన్నటువంటి దేశం కాదు. మన తెలంగాణ రాష్ట్రం కూడా అట్లాంటి పరిస్థితి లేదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది, అదేవిధంగా ప్రతి సంఘానికి కూడా వాళ్ళ సొంత స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన బీసీలని చెప్పుకునే అన్ని సంఘాలు కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు భూమి మాది అని చెప్పుకోవడానికి మన దగ్గర ఖచ్చితమైనటువంటి ముదిరాజ్ జాతి దగ్గర ఏదైతే ఉందో మాది మేము చేసుకుంటున్నాం, ఇన్ని రోజులు ఏదో ఉందిలే అని చెప్పేసి వదిలేసామని చెప్పేసి ఆధారాలతో సహా మేము ఉన్నామని చెప్పంగా కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు మామూలుగానే స్పందించడం. కానీ మరి ఎవరు ప్రోద్బలం ఉందో తెలియదు. కానీ ఎవరి ప్రోద్బలం లేనిది ఊరంతా కలిసి ఈరోజు ఒక పెద్దమ్మ గుడి భావించే మా కులదైవం, ముఖ్యంగా మేము మా డబ్బులతోటి స్వయంగా నిర్మించుకున్నటువంటి మా కులదైవం మా పెద్దమ్మ తల్లి ముందు మీరు ఎవరు రాకుండా రోడ్ను తొలగించడం, అది కాకుండా పెద్దమ్మ గుడికి కంప వేసినటువంటి సందర్భం ఇది రాష్ట్రంలోనే ముదిరాజులను ఏ విధంగా మీరు చూస్తున్నారనే దానికి ఈ కంప ఏపిచ్చిరని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ముదిరాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంతటితోటే వదిలేయం. ఎందుకంటే మీరు చేసింది మాకు ల్యాండ్ సంబంధం కాదు, ఇక్కడ మా జాతి యొక్క సంస్కృతి మీద, మా పెద్దమ్మ తల్లి యొక్క మా కుల సంస్కృతి మీద మీరు ఈరోజు కాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఆ వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు, లేదంటే మీరు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ లోలంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర ముదిరాజులందరూ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులైనా కానీ కలెక్టర్ గారు మరియు ప్రభుత్వం కూడా దీని మీద ఇది చిన్నదిగా భావించకుండా దీన్ని ఇమ్మీడియట్లీగా దీని మీద యాక్షన్ తీసుకొని, నిన్న సండే ఉందని చెప్పేసి మేము మళ్ళీ మండే రోజు వస్తాం, అప్పటిదాకా ఉండండి అని చెప్పేసి మనోళ్ళు ఆగి చూస్తే పొద్దునచ్చే చూసేస్తారు. నిన్న నైట్ నుంచే జేసీబీలు పెట్టడం, ట్రాక్టర్లతోటి ఇట్లాంటి కవింపు చర్యలు పాల్పడడం, ఈ రోజు జరిగినటువంటి ఇంత ఘోరమైన చర్యలు కూడా ఊరందరూ ఎవరెవరు మాట్లాడితే వాళ్ళ ఇంటి ముందట తీసుకుపోయి ఐడర్లు, కంకర్ రాళ్ళు, ట్రాక్టర్లతో తీసుకుపోయి, ఇంకో ఇంట్లో దుర్మార్గమైన చర్య ఏంటంటే సర్పంచ్ గారికి మన ముదిరాజులు ఓట్లు వేయలేదా, జీపీ ట్రాక్టర్ను తీసుకుపోయి ఒక ముదిరాజు మాట్లాడుతున్నటువంటి ముదిరాజులకు అండగా ఉన్నటువంటి ముదిరాజ్ జాతి బిడ్డల మీద వాళ్ళ ఇంటి ముందట మీరు కంకర్ రాళ్లతోటి గోడ కడతారా? మరి ఏమనుకుంటారు, మనం ప్రజాస్వామ్యం ఉన్నామా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసి చట్టాలని మీ చేతిలోకి తీసుకోవాలనుకుంటురా? మరి అది కూడా మీరు చెప్పాల్సింది ఉంది. మీ దగ్గర నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు బీసీ బిడ్డలని చెప్తారు కదా, ఈ తప్పుడు ప్రచారాలు మానండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండి. మేము కూడా ఈ ముదిరాజుల తరపున అందరం కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. వెనుక ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అందరు కూడా బయటకు రావాలా. మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ వాళ్ళకి ఏ ధైర్యం లేని ఇక్కడ దాకా వచ్చి ఆడవాళ్ళు కొడవన్లు పట్టుకొని ఇడ పెద్దమ్మ గుడి మీద దాడి చేయడం అంటే ఎటువైపు పోతున్నాం మనం? రోజు కంటే మొన్న జరిగినటువంటి సంఘటన రామన్నపేటలో, అన్నగారు చెప్పినట్లు రామన్నపేటలో ఇదే సంఘటన, మొన్న అసకొత్తూరులో, మోర్తాడులో, మొన్నటికి మొన్న జరిగినటువంటి రేకులపల్లిలో, దర్పల్లి మండలంలో రేకులపల్లిలో కూడా ఒకరు ఇదే విధంగా భూమి కబ్జా చేయడం జరిగింది. అంటే ఇది కొన్ని వర్గాలు ప్లాన్ పరంగానే, వాళ్లకు కులదైవం అంటూ లేదు, వాళ్ళకు ఒక సంస్కృతి లేదు. కాబట్టి మాకు లేని సంస్కృతి వీళ్ళకి ఎట్లుంది, వీళ్ళకు ఒక తోటలు ఉన్నాయి, వీళ్ళకు కులదైవం అని చెప్పుకోవడానికి ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా ఎటువంటి సంస్కృతి లేకుండా చేయాలని చెప్పేసి ఒక అక్కసుతోటి వీళ్ళందరూ ప్లాన్గా వెంబడి ఉండి వీళ్ళందరూ కూడా చేయిస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా తీవ్రంగా అన్ని సంఘాలు కలుపుకొని, మిగతా సంఘాలను కూడా కలుపుకొని ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలవక ముందే మీరందరూ కూడా ఎవరైతే చేసిరో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా, లేదంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టాం. ఇది ఏదున్నా కూడా ప్రభుత్వం దీంట్లో గవర్నమెంట్ దీన్ని పెద్ద ఎత్తున ముదిరాజుల మీద దాడి కాదు, ముదిరాజుల యొక్క సంస్కృతి మీద దాడిగా భావించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలతో సహా మేము ఉన్నామని చెప్తున్నాం. కాబట్టి మీకేమన్నా అనుమానం ఉంటే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం, ఇదివరకు కూడా కలిసినాం. మీరు ఆధారాలు ఉన్నటువంటి మాకు ఏదైతే ఎంతైతే భూమి వస్తుందో ఆ భూమిని మీరు లీగల్గానే సర్వే చేయించి మాకు ఎక్కడి నుంచి వస్తే అక్కడనే ఆ భూమిని చూపించినట్లయితే మేము దాని నుంచే మెదులుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా దీని విషయంలో దృష్టిలో చర్య తీసుకొని ఈ వీలైనంత మట్టుకు తొందరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే మొత్తం ఊరంతా కూడా
ఈ కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఊరంతా కూడా ఏం జరుగుతుందో బయటకు ఏం తెలియని పరిస్థితి. ఈ రోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఎవరు కొట్టుకుంటారు అనే పరిస్థితి అనేది ఊర్లో వాతావరణం మేము వీడియోలు చూడడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత మా జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ తరపున ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు రేపు వీలైతే రేపే ఈ విషయంలో క్లియర్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇది వేరే దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీని పట్ల ఖచ్చితంగా ముందుగా పరిష్కారం చూపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై పెద్దమ్మ తల్లి. ప్రభుత్వ అధికారులకు మా ముదిరాజు తరపున నమస్కరించి విన్నవించుకునే ఒక విషయం ఏమిటంటే, గత కొన్నేళ్లుగా మా పెద్దలు, మా లోలం గ్రామస్తులు, వీళ్ళు వాళ్ళ వంశపరంగా వస్తున్న భూమిని, అంటే ఇతరుల దగ్గర కొన్న భూమిని వంశపరంగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిని ఇవాళ కొందరు కక్షపూరితంగా వీడీసీ వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళు మా ముదిరాజు బిడ్డల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెద్దమ్మకు సంబంధించిన భూమిని కబ్జా చేయడము అది నిజంగా అది మానవనీయ కోణం కాదు. ఎందుకంటే పెద్దమ్మ గుడికి సంబంధించిన భూమిని మీరు కబ్జా చేయడం అసలు అది మీ ఊరికి కూడా మంచిది కాదు. దయచేసి గ్రామ ప్రజలకు చెప్పవలసిన విషయం ఏంటంటే, దయచేసి మీరు ఏ విషయాలలో ఇన్వాల్వ్ అయినా కాకుండా ఈ భూమి విషయంలో మాత్రము ప్రతి మా ముదిరాజు బిడ్డల తరపున మేము కోరుకునే విషయం ఒకటే, ఇట్లాంటి పాపపు విషయాల మీద మాత్రము దయచేసి ఊరు మాత్రము ఏకంగా నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి అన్యాయం చేయొద్దు. అమ్మవారికి ఆగ్రహం తీసుకొచ్చే పనులు చేస్తే మాత్రం ఈ ఊరు కూడా మంచిది కాదు. దయచేసి ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. మీ అందరికి కూడా పేరున మేము దీన్ని ఒక వ్యక్తిగతంగా తీసుకోవద్దు. దయచేసి మా ముదిరాజు బిడ్డలు మంచిగా చెప్తున్నాము, మీరు వినండి. ఒకవేళ మా మాటలు మీరు అశ్రద్ధ వహిస్తే మాత్రం, మేము రోడ్ ఎక్కితే మాత్రము చాలా దుష్పరిణామాలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించే విషయం ఒకటే, అయ్యగారు నమస్కారం, మీరు ఎన్నో మా ముదిరాజు బిడ్డలకు చాలా చోట్ల భూమి ఈ రకంగా కబ్జా అవుతుంటే దాన్ని మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేశారు. ఈ విషయంలో కూడా న్యాయం చేయాలని భూపతి రెడ్డి గారికి కూడా సవినయంగా విన్నవించుకుంటున్నాము. అట్లాగే మా లోలం ముదిరాజు బిడ్డల్ని కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఒకవేళ ఈ పరిణామం ఇదే విధంగా ఉంటే మాత్రము జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ కూడా లోలంకు వచ్చి హైవే మీద మేము ధర్నాలు చేసే స్థితికి తీసుకుపోయి అటువంటి స్థితి మాత్రం తీసుకురావద్దని వేడుకుంటున్నాను. జై ముదిరాజ్.